రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పిచ్చింది. అది చరిత్రాత్మకం ఎందుకో మనం మాట్లాడుకుందాం. ఏం చెప్పిందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది హిందువు, బుద్ధు, బౌద్ధ, సిక్కు, జైన్ వీళ్ళ దీంట్లో ఉన్నంత వరకే వర్తిస్తుంది. ఈ మత మార్పిడి జరిగి వేరే అన్య మతాల్లోకి మారేటట్టయితే పుట్టుకతో ఎస్సీ అయినా కూడా ఎస్సీ స్టేటస్ రద్దయిపోతుంది. చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ తీర్పు ఇది. ఎందుకనంటే ఇది ఏం చెప్పిందంటే మీరు రాజ్యాంగబద్ధ హక్కులు చాలా స్పష్టంగా నిర్వచించారు. ఎందుకనంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా నంబర్ 3లో ఎక్కడ అస్పష్టత లేదు, అన్అంబిగ్యూస్గా లేదు, క్లియర్గా చెప్పారు వీళ్ళకే వర్తిస్తుంది అనేది. ఇది రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటిది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టి పారేసేటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అప్హెల్డ్ చేసింది. కాకపోతే విశేషం ఏంటంటే ఈ కోర్టు ఎక్కడది, ఈ కేసు ఎక్కడది, మన ఆంధ్రాకు సంబంధించినటువంటిది. బాపట్ల దగ్గర పిట్టలవాణిపాలెంకి సంబంధించినటువంటిది. అనుమతులు లేకుండా చర్చి కట్టుకున్నందుకు అక్కడ ప్రజలు దాన్ని అభ్యంతర పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాడు రివర్స్లో. ఆ పాస్టర్ పెట్టిన దాని మీద హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు దాని మీద హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు రాటిఫై చేసింది. ఇది స్థూలంగా జరిగినటువంటిది. ఇది ఏంటంటే దీని ప్రకారంగా ఆ తీర్పు ప్రకారం ఏంటంటే దానివల్ల రిజర్వేషన్లు ఇంకా వర్తించవు వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడానికి లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మిగతా బెనిఫిట్స్ కూడా రావు. చాలా స్పష్టంగా చెప్పింది ఇది. ఎందుకు చరిత్రాత్మకం ఇప్పుడు ఆలోచిద్దామండి. ఎందుకంటే గత దశాబ్దాల నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి ఉందంటే నేను అర్థం చేసుకుంటా, బ్రిటిష్ వాళ్ళు చేశారంటే. బట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతా ఉంది. మత మార్పిడి అనేటువంటిది చాలా విచ్చలవిడిగా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ దాకా అవసరం లేదు. మనం ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే కుల వివక్ష హిందువుల్లో ఉందని చెప్పి దాన్ని రెచ్చగొట్టి మత మార్పిడి చేపించారు, ముఖ్యంగా దళితుల్ని. రాయలసీమలో మిగతా సామాజిక వర్గాల్లో కూడా సబ్స్టాన్షియల్ సెక్షన్స్ వెళ్ళినాయి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ తాత టైంలోనే, రాజారెడ్డి టైంలోనే క్రిస్టియానిటీ తీసుకున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళకేంటి చేసింది, విద్యా సంస్థల్లో సీట్లు, లేకపోతే మిషనరీస్ నుంచి వచ్చేటువంటి డబ్బులు, ఇది రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా చేయటానికి స్వచ్ఛందంగా వ్యక్తి స్వేచ్ఛ, అది ఏ మతంలో ఉంటారనేది. మతం లేకుండా ఉండటం కూడా వ్యక్తి స్వేచ్ఛ. కానీ ఇలా క్రిస్టియన్ మిషనరీసు పాశ్చాత్య దేశాల నుంచి డబ్బులు పంపించి ఒక ఎవాంజలికల్ మిషన్ ద్వారా ఇలా మార్చటం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. దీన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలక వర్గాలు అనుమతించకుండా ఉండాల్సింది. మొట్టమొదటిసారి 2014 తర్వాతనే ఈరోజు దీని మీద చర్చ జరుగుతుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే మత మార్పిడి చట్టాలు తీసుకొచ్చినాయి. కేవలం బీజేపీ అనుకూల రాష్ట్రాల్లోనే జరుగుతుంది ఇది. మళ్ళా నాన్ బీజేపీ రాష్ట్రాలు అవి కూడా ఆ పని చేయటానికి సాహసించట్లా. మనకి ఇప్పుడు చూస్తున్నామండి, నా కళ్ళెదుట కనపడేది ఆంధ్రప్రదేశ్లో ఒకనాడు దళితులందరూ క్రిస్టియన్స్ అయ్యారు, ఇవాళ ఆదివాసీలందరూ క్రిస్టియన్స్ అయ్యారు. చాలామందికి తెలుసలేదు, 75 to 80% ఆదివాసులు ఇవాళ వాళ్ళ మతాచారాలు, వాళ్ళ ఆదివాసీ ఆచారాలు వదిలిపెట్టేసేసి క్రిస్టియానిటీకి మారారు. తమిళనాడులో అయితే ఇంకా ఎక్కువగా ఉంది దీని పర్సంటేజ్. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు అంతా కూడా చాలా విస్తృతంగా ఉంది. అట్లనే ఇటీవల కాలంలో పంజాబ్లో కూడా విపరీతంగా పెరిగింది. సిక్కుల్లో పంజాబీ హిందూస్లో నుంచి ఈ క్రిస్టియానిటీకి చాప కింద నీరులాగా మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఎట్లా ఉందంటే దీన్ని ఏమంటారంటే అరుణాచల్ ప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. తేడా ఏమిటో చెప్తాను. వీళ్ళని
వీళ్ళు క్రిస్టియన్స్గా మారిన వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు. ఎందుకు క్రిప్టో క్రిస్టియన్స్ అనేది రోమన్ చక్రవర్తి దగ్గర నుంచి వచ్చిందండి. ఎందుకంటే రోమన్ చక్రవర్తి క్రిస్టియన్స్గా మారిన అప్పటికి ఆయన క్రిస్టియన్ అని చెప్తే భయపడి ఆ క్రిస్టియానిటీ పాటించేవాడు కానీ అఫీషియల్గా చెప్పాల. అందుకని అప్పటి నుంచి ఆ పదం వచ్చింది క్రిప్టో క్రిస్టియానిటీ అనేది. ఇది ఈ పంజాబ్లో అయినా, తమిళనాడులో అయినా, ఆంధ్రాలో అయినా, ఇంకా మరే రాష్ట్రాల్లో అయినా వీళ్ళు అధికారిక గణాంకాల్లో హిందువులుగానే ఉంటారు. ఈరోజు కూడా హిందువులుగానే ఉన్నారు. కానీ వాళ్ళ మత విశ్వాసం మాత్రం పూర్తిగా ఎప్పుడో మారిపోయింది. వాళ్ళు క్రిస్టియానిటీ చర్చిలే ఉంటాయి. పేరుకి కొన్ని మీరు ఎక్కడైనా తీసుకోండి, దేవాలయం ఉండదు, అక్కడ చర్చినే ఉంటుంది. ఇది క్రిప్టో క్రిస్టియానిటీ యొక్క లక్షణం. అదే అరుణాచల్ ప్రదేశ్ అలా కాదు, మణిపూర్ అలా కాదు, ఈశాన్య భారతం అలా కాదు. ఎందుకనంటే వాళ్ళు ఎస్టీస్కి ఇది వర్తించదు. ఎస్టీస్ మతం మారినా రిజర్వేషన్లు కంటిన్యూ అవుతాయి. ఎస్టీ అనేది మతంతో పాటు రాల, ఒక ఒక ఆదివాసీ కాబట్టి వాళ్ళకి ఆ స్టేటస్ వచ్చింది కాబట్టి అక్కడ ఇది వర్తించదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేరళలో ఉంది, క్రిస్టియన్స్ ఓసీలు మెజారిటీ. ఇప్పుడు వచ్చిన కొత్తగా దళితుల్లో మారినటువంటి వాళ్ళు తప్పితే, ప్రొటెస్టెంట్ ఎవాంజలికం వచ్చి కొంతమందిని మార్చింది తప్పితే, ఎప్పటి నుంచో అసలు ఇటువైపు పాశ్చాత్య వైపు నుంచి రావాలి. మొదటి నుంచి ఉన్నటువంటిది కూడా సిరో మలబార్ క్రిస్టియానిటీ అయినా, తర్వాత వచ్చిన క్యాథలిక్ చర్చ్ క్రిస్టియానిటీ పోర్చుగీస్ వాళ్ళతో వచ్చిందైనా, వీళ్ళు క్రిస్టియన్స్ అన్రిజర్వ్డ్, రిజర్వేషన్లు వాళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కాదు. కేరళలో ఉన్న వాళ్ళు ఎక్కువ భాగం ఒరిజినల్ క్రిస్టియన్స్. నో క్రిప్టో అంటే ఏంటి, నేను చెప్పిన పద్ధతుల్లో అక్కడ లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా రిజర్వేషన్స్ లేవు వాళ్ళకి. అంటే ఇది ఒక ఇమ్మోరల్ థింగ్ నడుస్తూ ఉంది ఈ దేశంలో. ఇది వాస్తవం. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు నేను కోట్ చేయాల్సి వస్తుందంటే, ఈ తీర్పుతోనైనా సరే, ఎందుకనంటే అవ్వగావాలి భోగాలంటే కుదరదు కదా. నువ్వు కుల వివక్ష ఇక్కడ ఉందని చెప్పి క్రిస్టియానిటీకి వెళ్ళావు. ఆర్థిక విధానాలతో సంబంధం లేదండి, పేదరికంతోటను ఈ రిజర్వేషన్లకి సంబంధం లేదు. ఇది సోషల్ డిస్క్రిమినేషను, కుల వివక్ష ఉందని చెప్పి వెళ్ళావు. క్రిస్టియానిటీలు లేదనే కదా వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేసింది, వాళ్ళు తీసుకెళ్ళింది. ఇవాళ మరి నువ్వు అటువంటిప్పుడు అక్కడ కూడా మాకు వివక్ష ఉందని చెప్తావా? అయినా అసలు నువ్వు చెప్పిన అవకాశమే లేదు కదా, రాజ్యాంగం కల్పించలేదు కదా. రాజ్యాంగం హిందూ, బుద్ధ, సిక్, జైన్ వీటికే కల్పించింది. మరి అటువంటిప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవటం కదా చట్టాన్ని. ఈ చట్టంతోనైనా మత మార్పిడులుకి చెక్ పడుతుందా చూద్దాం. ఐ కాంట్ సే. ఇప్పటికే మరి ఎంతోమంది ప్రూవ్ చేయటం చాలా కష్టం. ఇది నేను అందరి విషయంలో జరగదు, ఆయన పాస్టర్ కాబట్టి ఈజీగా ప్రూవ్ అయింది, కానీ ప్రతి వాళ్ళ విషయంలో ఇది ప్రూవ్ చేయటం కష్టం. ఇది ఒక్క దాంట్లోనే కాదండి, అన్నిట్లో. నా ఉద్దేశంలో ఎస్టీస్లో కూడా ఇది రావాలి. ఎందుకనంటే ఈ ఎస్టీస్లో మతంతో సంబంధం లేదని చెప్పడంతో విచ్చలవిడిగా జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఎక్కడ పట్టినా క్రిస్టియన్ మిషనరీస్ విపరీతంగా పనిచేస్తున్నాయి. ఒక్క నార్త్ ఈస్టర్న్ ఇదే కాదు. అట్లనే ఓబీసీస్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓబీసీలు రాజ్యాంగ పెద్దలు పెట్టిన రోజు వాళ్ళ ఉద్దేశం హిందూసే. దాని మీద చర్చ జరిగినట్టుంది. ఓబీసీ క్యాస్ట్ పెట్టాలా, క్లాస్ పెట్టాలనేది. ఆ క్లాసు పెట్టడం ఇంత దుర్వినియోగం అవుతుందని రాజ్యాంగ పెద్దలు ఊహించాల. ఉదాహరణకి నా చిన్నప్పుడు మా ఊర్లోనే చూసాం, ముస్లిమ్స్లో దూదేకులు అనేటువంటి వాళ్ళకి ఓబీసీ స్టేటస్ ఉండేది. ఓకే, వాళ్ళ వృత్తిరీత్యా వచ్చిందని తప్పలేదు. అది ఎందుకంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళని ఓబీసీ కింద ట్రీట్ చేశారు, తక్కువ కమ్యూనిటీ. అయితే తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలు పెరిగిపోయిన తర్వాత ఇవాళ దాదాపుగా ముస్లిమ్స్లో 90% మందిని ఓబీసీలో చేర్చారు. 90% మంది. ఏ రాష్ట్రం నేను తీసుకోండి. పశ్చిమ బెంగాల్ అయితే మరీ దారుణం అండి. హిందూ ఓబీసీల్లో ఒక్కడికి కూడా సీటు రావట్లా, రిజర్వేషన్కి వర్తించట్లా. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా చాలా ఎక్కువ, 30% పైన ఉంది. వాళ్ళు ఇవాళ అందరూ కూడా మమతా బెనర్జీ అందరికీ ఓబీసీ స్టేటస్ ఇచ్చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే చేశారు, కర్ణాటకలో అదే చేశారు. ప్రతి వాళ్ళు కూడా
నాన్ బీజేపీ స్టేట్స్, బీజేపీ స్టేట్స్లో లేదంటే ఉన్నాయి, నేను చెప్తున్న తరహాలో ఉన్నాయి. దూదేకుల వృత్తిని బట్టి కొన్ని చోట్ల ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు లేవు. కానీ మిగతా చోట్ల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలో దాదాపుగా అందరికి కూడా మతం చెప్పకుండా అందరినీ కూడా ఓబీసీ స్టేటస్లో చేర్చారు. దాంతో ఏమైంది, హిందూ ఓబీసీలకి ఇవాళ అన్యాయం జరిగింది. ఎందుకంటే లార్జ్ సెక్షన్ హిందూ ఓబీసీస్, వాళ్ళ కోసమే అసలు ఈ రిజర్వేషన్ అంటూ వచ్చింది. ఇవాళ అది ఆ ఒరిజినల్ పర్పస్ దేనికోసం వచ్చిందో అది దుర్వినియోగం అయింది, అది నిరుపయోగం అయింది. సో దీని మీద కూడా సుప్రీంకోర్టు దృష్టి సారించాలని కోరుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.